ఓకే, అండ్ ఈ రోజు ఇంకొంతమంది స్పెషల్ వ్యక్తులు వచ్చారు ఇక్కడికి. వాళ్ళ గురించి తెలుసుకోవాలి. సో లెట్స్ వెల్కమ్ ది యంగిస్తాన్ టీమ్. ఒకప్పుడు వీళ్ళు కూడా మనలాగే స్టూడెంట్స్, ఇప్పుడు కూడా స్టూడెంట్స్, నాలాగా మనము నిత్యం స్టూడెంట్స్, ఎవ్రీడే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఎవ్రీడే స్టూడెంటే కదా, అలా కవర్ చేసి బతికేస్తాం. మీ యంగిస్తాన్ టీం ఏం చేస్తూ ఉంటారు, ఏం జరుగుతుంది, అసలు వాట్ ఈస్ యంగిస్తాన్ అనేది ప్రేక్షకులకి తెలియాలి. సో యంగిస్తాన్ అంటే ఇట్స్ కంప్లీట్లీ వాలంటీర్ రన్ ఆర్గనైజేషన్. మేమందరం యంగ్ పీపుల్ కలిసేసి ఎవ్రీ వీకెండ్స్ మనిషికి హెల్ప్ చేస్తాం. సో వన్ ఇస్ మేము అందరు కలిసేసి ఫుడ్ వండేసి 1500 మెంబర్స్కి రోడ్ పైన వెళ్ళేసి ఫుడ్ పంచుతాము. 1500 మందికి వంట వండి రోడ్ మీద ఉన్న వాళ్ళకి సర్వ్ చేస్తాం ఎవ్రీ సండే. అపార్ట్ ఫ్రమ్ దాట్ డ్యూరింగ్ ద వీక్ అంతా మనము ఇప్పుడన్నా పెళ్ళిళ్ళకి వెళ్తే మనం చూస్తాము లాట్ ఆఫ్ ఫుడ్ వేస్ట్ అవుతూ ఉంటుంది. సో వీ కలెక్ట్ దట్ ఫుడ్. అండ్ లంచ్ బఫే, డిన్నర్ బఫేస్కి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ వేస్ట్ అవుతా ఉంటే మేము అవన్నీ కలెక్ట్ చేసుకొని డిఫరెంట్ నీడెడ్ ప్లేసెస్లో పోయి పంచుతూ ఉంటాము. ఇంకా ఆ ఫుడ్ ప్రోగ్రామ్ ఒక్కటే ప్రోగ్రామ్, అట్లా 5-6 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాకు. మేము పిల్లలకి ట్యూషన్స్ చెప్తాము, స్లమ్స్ లోపల గర్ల్స్కి వెళ్ళేసి చైల్డ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ చెప్తాము. యానిమల్స్, ఇప్పుడు చూడండి మనం రోడ్ పైన కుక్కలు చూస్తే రాయలు వేస్తాం, సో అట్లా వేయకూడదు అనేసి పోయి అవేర్నెస్ చేస్తాము. వీళ్ళ ఆర్గనైజేషన్ చేస్తున్న వర్క్ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి ఇక్కడ, లెట్స్ సీ. హోమ్లెస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి వెళ్ళేసి పోయి హెయిర్ కటింగ్ చేస్తాము. అండ్ ఎవరు పట్టించుకోరు. సో జాబ్స్ కి పోయి అప్లై చేయడానికి కూడా వాళ్ళకి కష్టం. సో వి గివ్ దెమ్ మేక్ ఓవర్, కొత్త బట్టలు ఇస్తాం. మస్తు పీపుల్ ఆర్ ఇంజరీస్ తో ఉంటారు, ఇన్ఫెక్టెడ్ ఉంటారు. సో వి హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళేసి వి ఫైట్ విత్ ద లోకల్ హాస్పిటల్స్ అండ్ ఎన్షూర్ దే గెట్ ట్రీటెడ్. పిల్లల్ని రెస్క్యూ చేస్తాం. సో లాట్ ఆఫ్ ప్రోగ్రామ్ హ్యాపెన్స్ ఆన్ గ్రౌండ్ లెవెల్. మిస్సింగ్ చిల్డ్రన్ మస్ట్ ఉంటారు రోడ్ పైన. సో వి రెస్క్యూ దెమ్ అండ్ పుట్ దెమ్ ఇన్. వీళ్ళు అడిక్ట్స్ కూడా ఉంటారు, డ్రగ్ అడిక్ట్స్ అండ్ ఆల్. సో వీళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ కి కూడా పంపిస్తాం. ఇతను ఇంటి నుంచి తప్పిపోయిన ఉండే, హి కుడెంట్ రికగ్నైజ్, రీలొకేట్ హిస్ హౌస్. మళ్ళీ యునైట్ కూడా చేస్తాం ఫ్యామిలీతోని. వర్క్ చేస్తారు, చదువుకుంటూ ఉంటారు, అండ్ అలాగే ఆర్గనైజేషన్ కి వర్క్ చేస్తూ కూడా ఉంటారు కదా. సో మీతో అంటే టైం సరిపోద్దా? సరిపోదు, మామూలు సినిమాలు చూడడానికి, మామూలుగా వాటికి అందరం కలిసి మూవీకి వెళ్తాం. అందరు కలిసి మూవీకి వెళ్తారు, అది వేరే ప్రోగ్రామ్. అందరం కలిసి మీ షో చూస్తాం. ఓ వండర్ఫుల్. ఈ రోజు వీళ్ళలోంచి మీ ముగ్గురు ఎలా అయితే ఇలా బయటకు వచ్చారో, నెక్స్ట్ టైం ఇలాగే 40 మంది ఇలాంటి వాటికి ముందుకు రావాలని కోరుకుందాం. అండ్ డెఫినెట్లీ ఇలానే కాదు, ఎవరికి తోచిన వేలో అలాగా మీకు దగ్గరలోనో మీకు తెలిసిన వాళ్ళకో ఎవరో ఒకరికి డెఫినెట్లీ మీకు తెలిసి ఉంటుంది ఎంతో కొంత సహాయం. వాళ్ళు అడగలేని పరిస్థితిలో కూడా ఉండొచ్చు. మనం తెలుసుకునే బ్రెయిన్ అయితే మనకు ఉంది కాబట్టి మనకు అర్థం అవుతుంది, కాబట్టి వాళ్ళు నీడ్లో ఉన్నారని. హార్ట్ ఇలా చూడండి, ఇలా అర్థమైపోద్ది, అప్పుడు ఇలా చేయి ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో సో యంగిస్తాన్ మోటో అది, బి అ రియల్ లైఫ్ సూపర్ హీరో అని. సో వెన్ యూ హెల్ప్ అదర్స్ యు ఆర్ రియల్ లైఫ్ సూపర్ హీరో. సూపర్. అండ్ చాలా మంది కూడా వీక్షిస్తూ ఉంటారు ఈ షో. సో వాళ్ళందరికీ కూడా ఇది రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. సో వాళ్ళందరి కోసం మీరు కష్టపడుతున్నారు, మీకోసం మీరు కష్టపడుతూ టైం దొరికినప్పుడు వాళ్ళ కోసం కష్టపడుతున్నారు. కాబట్టి సరదాగా ఇవాళ మా షోకి వచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు గేమ్ ఆడాలి. రైట్? రెడీయా? రెడీ. కమాన్. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఉన్న బెలూన్ని బ్యాక్ టు బ్యాక్ నుంచి ఆ బెలూన్ని క్యారీ చేసి తీసుకెళ్ళి ఈ బొచ్చుకు అటు ఇటు నుంచి ఉంటారు. ఇక ఇలా వచ్చారు, ఇక్కడ దాకా వస్తారు కదా, అటు ఒకళ్ళు ఉంటారు, ఈ బొచ్చులో వదిలేస్తారు. హ్యాండ్స్ వాడకూడదు. ఇలా వెనక్కి జరిగితే బెలూన్ అందులో పడాలి. రెడీ కావాలి. ముగ్గురు ఉన్నారు సార్, నేను కూడా ఆడతారండి. ఇలా 1 2 3 గో.
అండ్ వెరీ గుడ్, సూపర్. చాలా కష్టపడి ఆడాము అండ్ మాకు కూడా చాలా ఆనందం. నీకు ఈ వయసులోకి ఏమెందురా? నాకు చిన్న క్వశ్చన్, వయసు అన్నారు కదా, నా చిన్నప్పటి నుంచి మీరు యాంకర్ గానే ఉన్నారు. నేను కూడా నా చిన్నప్పటి నుంచి చేస్తున్నా. అంటే మీ చిన్నప్పటి నుంచి 40, 45? అబ్బే అంత రాలే. 43? అసలు ఆ నెంబర్స్ దరిదాపుల్లో కూడా వెళ్ళే. ఇప్పుడు ఎంత కనిపిస్తున్నావు? 35, 38. సార్ పెద్ద ఆయన అడుగుదా సార్? వెరీ గుడ్ సార్, ఐ లవ్ యూ. ఓకే, అండ్ మీ ముగ్గురు ఇలా మా షోకి రావడం మాకు చాలా ఆనందం. అలాగే ఈ యంగిస్థాన్లో టీంలో ఉన్న వాలంటీర్స్ అందరికీ మా తరఫు నుంచి, మా అందరి తరఫు నుంచి, అండ్ అలాగే ప్రేక్షకులు అందరి తరఫు నుంచి బిగ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్. మా ఈ షో ద్వారా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అండ్ ఇంకొంచెం మ్యాన్ పవర్ కావాలి, ఇంకొంతమంది వాలంటీర్స్ కావాలంటే తప్పకుండా మేమంతా ఉన్నాం. మీకు ఇలాగే కాదు, ఇప్పటివరకు ఎపిసోడ్స్కి వచ్చిన చాలా మంది ఉంటారు మా డేటాబేస్లో. ఇలా మీరు ఇట్లాంటివి చేస్తున్నప్పుడు వెన్ యూ నీడ్ మోర్ పీపుల్, ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా మాకు తెలియజేయండి. అండ్ ఆల్సో ఈ యంగిస్థాన్ టీం ఏదైతే చేస్తున్నారో ఆ టీం కోసం మీరు చేస్తున్న ఈ సర్వీస్, ఫుడ్ అరేంజ్ చేయడం కానీ, వాళ్ళని గ్రూమ్ చేయడం కానీ, ఆడపిల్లల సేఫ్టీ గురించి ప్రోగ్రామ్స్ రన్ చేయడం కానీ, చిన్నపిల్లల్ని చదివించడం, ట్యూషన్స్ చెప్పడం, అండ్ నీడీ పీపుల్కి వాళ్ళకి కావాల్సింది అరేంజ్ చేయడం, ఇవన్నీ మీరు చేస్తున్నారు. సో అలాగే యానిమల్ కేర్ కూడా చూస్తున్నారు. వీటిలన్నిటి కోసం నా తరఫు నుంచి చిన్న సహాయం అంటే మా తరఫు నుంచి ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకి తప్పకుండా అందజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరిని ఇట్లా నవ్వించడమే is a big thing for us because a lot of people go through depression and this is one of the biggest things that you guys do as a show and all that you do means a lot. Thank you so much and thanks for being here. Good luck and all the best. తప్పకుండా నన్ను కూడా మీ యంగిస్థాన్ లో వాలంటీర్ గా జాయిన్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. అరే సో we want young people like you to come and join us. చూసారా, ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు ఎంగానే అమ్మాయి పర్లేదు పర్వాలేదు. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. Thank you very much. Thank you so much for being here. Thank you. Give it up for Yangistan team, come on.